జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. నమస్తే విశ్వభావనా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. సుప్రభాత రమణ గోవింద, లక్ష్మీ వెంకట రమణ గోవింద, స్వర్ణగిరివాస గోవింద. హరి ఓం తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి సూరజః. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేద మంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్తేంగుణసేదృష్టాయాం స్యాం శోధితో అస్య శ్రీర్భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబన జగద్రక్షణార్థనలయావతీర్ణస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః ప్రాతకాల శ్రీ సువర్ణకుంభ స్వామవస్సురాతకే తత్వాయామి బ్రహ్మణ వందమ సదా శాస్తేజమానో అవిర్భిః అహేడమాన వర్ణే పోద్దిర్శకం మనాయ. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం సహస్రనామార్చనం కరిష్యే ఇది సంకల్ప్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు. సంశించాచరం ఆజ్యేనాభికార్యా త్రైన పరధినతమేకలపేక్ష కించిత్ దీర్ఘాన్ శ్రీధరాయ నమః, నరసింహాయ నమః, హయగ్రీవాయ నమః, అగ్నిశానకోనయోః ఆఘార సమిధో చ అగ్నయే నమః, ఈశానాయ నమః. హోమతితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువా పంచచిత సమిధానుగ్రహాన్ హృదయ కించిన్ముష్టిముద్రయా లక్ష్మీశం మనసా ధ్యాయన్న సకృతేన మూలేన జుహుయాత్. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రావణమాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. దివ్య తిరుముఖమండలే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేణ స్నానం సమర్పయామి. ఆపోదిష్టాం యోగస్థాన ఊర్జే దధాతన మహేరణాయ. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనవబ్రవ సర్వమాభూత్ ప్రయామ హిమ్నా మహినా సుచేకీతే జిమ్నేభిరన్యా అపసామపస్తామా రథా ఇవ బృహతి విధ్వనే కృతోపస్త.
సహస్రజాం తాం మహావహజాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వభూ ఉపైతు మాం దేవసగః కీర్తిష్టమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రే. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలను సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మంత్రముగ్ధులైనారు. ఓం ధ్రువం దే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మాత్ సుధారిణీం నమామి కమలాంకాం తాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంగళాశాసనపదైర్మదాచార్యపురోగమైః సర్వైష్టభూ మాంగళ్యసూత్రం విద్మీయాత్. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు. క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. విద్యాయ నిరవిద్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. గోవింద గోవింద గజగస్తూరే కర్దమాగిదమక్షసే యాదవాత్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమా. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఈ రోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీషునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం ఉదయ దేవేరులతో కూడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు.
మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమయే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో లక్ష్మీ మండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ పద్మావతి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. పద్మనాభ ప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మన్యై నమః. ఓం పద్మగంధన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టాయై నమః. ఓం దారిద్ర్యగిరిరంగరాజమహిషీం శ్రయమాం శ్రయామః. ఈశానాం జగదోస్య వేంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్త్రనిత్యవాసరసిగా. ఈరోజు శ్రీవారి వైభవోత్సవ మండపంలో భద్రాద్రి సాంస్కృతిక వారధి కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించారు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము. ప్రాణానికా చానుకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకంలోకికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. ఈరోజు మన భువనగిరి దగ్గర మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం పెద్ద ఎత్తున 22 ఎకరాలలో మానేపల్లి రామారావు గారు పెద్ద ఎత్తున ఆయన సొంతం నిధులతో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి మంచి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ నిర్మించినందుకు ఆయనకు చైర్మన్గా ఉన్నందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు దగ్గరలోనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉంది, మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మనం ఎక్కడ పోకుండా భక్తులంతా కూడా వాళ్ళకు పూజలు కానీ పునస్కారాలు కానీ ఏదైనా మొక్కులైనా కానీ ఇక్కడ దగ్గర ఉండి అన్నీ తీర్చుకోవచ్చు. పెద్ద ఎత్తున రోజు తిరుపతిలో ఎట్లయితే సేవలు జరుగుతాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ మన భువనగిరి స్వర్ణగిరి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా చాలా సంతోషం. మన రాములన్నకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు. ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించినందుకు ఆయన కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణ ఫ్రమ్ హైదరాబాద్ అండి. మై హోమ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ గురించి నాకు చిన్నజీర స్వామి గారు, స్థపతి గారు చాలా వివరంగా చెప్పారు. సో ఇది చూడాలనిపించి ఈరోజు మా మ్యారేజ్ డే తరఫున వచ్చి స్వామివారికి కళ్యాణం జరిపిస్తున్నాము. ఏకాంత సేవ చేశాము. దర్శనం చాలా బాగైంది. అన్నీ పంక్చువల్గా టైం టు టైం
అంటే వాచ్ చూడని అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నది. పూజలు బాగున్నవి, ప్లస్ ఇక్కడ టెంపుల్ క్లీన్ అండ్ నీట్, ఇంక్లూడింగ్ రూమ్స్, ఫుడ్ చాలా బాగుంది. స్వర్ణగిరి ఫ్యూచర్లో తిరుమలకి కాంపిటీషన్గా వస్తుందని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. నిజంగా ఈరోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావడం, ఫ్యామిలీతో ఫాదర్తో రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము అనుకోకుండా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ని చూడడం జరిగింది. అండ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ నైట్ టైం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఈ టెంపుల్ గురించి చాలా వినడం జరిగింది. బట్ ఇది ఫస్ట్ టైం ఈ టెంపుల్ని దర్శించుకోవడం, నా ఫ్యామిలీతో దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో ఫాదర్ని ఈ టెంపుల్తో తీసుకురావడం, అలాగే మా కుటుంబ సభ్యులందరినీ టెంపుల్కి తీసుకురావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వెంకటేశ్వర స్వామి అవతారం నిజంగా అద్భుతం అని చెప్పాలి.